స్థితిలో లేవనెత్తి ఇతరులనే పోషించే స్థితిలో చేసి మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. మీకంటే ఒక ప్రత్యేకమైన దాని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎవ్వరి మీద ఆధారపడినటువంటి స్థితిని దేవుడు మీకు కలుగ చేయబోతున్నాడు. ఇక మీరు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ని ఉన్నా ఒక ఆయన్ని మాత్రం విడిచిపెట్టద్దు. కొంతమంది ఏది పిల్ల ఆ పిల్ల ఏది పిల్ల పేరు ఎక్కర్లేదు. దీవెనలు పొందుకున్న వాళ్ళు, కార్యాలు చూసిన వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారా? ఏం చేస్తున్నారు? పనుల్లో బిజీ అయిపోతున్నారు. అర్థమైందా? ఏమి లేనప్పుడు ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేస్తున్న దేవుడు దీవిస్తే దేవుని సన్నిధిలో కనపడుతున్నామా? అందుకే తొందరగా దీవించిన దేవుడు మనల్ని. మనకున్న ఆ పిచ్చి బుద్ధి ఏంటో చెప్పనా? ఏం బాగలేనప్పుడు ఏ దిక్కులేదు కాబట్టి వేసి కాళ్ళ కొట్టుకుంటాము. దేవుడు కాస్త ఇచ్చాడా? పక్కన ఉన్న చూడటం ఆనందం చూడటమే కాదు, దేవుడి సన్నిధికే రావటం మానేస్తారు కొంతమంది. అందుకనే దేవుడు ఏం చేస్తాడు? కొంత చెత్త కొడతా ఉంటాడు. దీవించినా కూడా దేవుడి సన్నిధికి రాకుండా మానకూడదు. అప్పుడు మీరేం చేస్తారు చెప్పనా? మీ దీవెనలు ఇంకా అధికమవుతూనే ఉంటాయి. అది తరతరాలకు ఉంటాయి. దీవించిన తర్వాత ఆగిపోయారనుకో, మీ బ్రతుకున్నంత వరకే ఉంటాయి. తర్వాత పిల్లలది మన తర్వాత ఏమి? కానీ దేవుడు దీవించినా కూడా మనము దేవునికి లోబడే మందిరానికి వస్తాయని మాటకు లోబడతా ఉన్నప్పుడు మీ దీవెనలు, మీకు ఇచ్చిన దీవెనలు మీ పిల్లలు అనుభవించేటట్టుగా దేవుడు వాటిని స్థిరపరుస్తాడు. చెప్పండి, మనం బ్రతికి మనం తిని మనమే చచ్చిపోదామా? మనం పుట్టిన బిడ్డలు దీవించబడాలా కదా? మేము సావనాలు చేస్తాం, కష్టపడతాం. మా పిల్లలు మాత్రం ఎవరి దగ్గర చేయి చాపకూడదు అనుకుంటాం కదా. మనం మన పిల్లల కోసం ఎన్ని తెప్పలు పడతామో కదా. కానీ ఈ తెప్పలు కూడా పడాలి ఒకసారి. దేవుడి మందిరాన్ని మీరు మానొద్దు. దేవుడు చెప్పిన వాటిని మీరు చేయకుండా మానొద్దు. ఇదే అసలైన విషయం. ప్రతి ఆత్మలో దేవుడి మందిరంలో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ వ్యక్తి వచ్చిందా? ఈ వ్యక్తి నేను ఆ ఆశీర్వాదం ఇచ్చినందుకే కదా తను రాలేదు, అయితే నేను తీసేసుకుంటాను, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తాడు. అలాగే రిపీటెడ్గా ఇశ్రాయేలు జనాలకి దేవుడు చేశాడు. కాబట్టి 2025లో మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు కదా. ఏం చేస్తారు? దీవించినా కూడా ఏం చేయాలి? మీరు దేవుని మందిరానికి మారకుండా రండి. దేవుని ఆజ్ఞలను అనుసరించడం అనేది మీరు మానొద్దు అని దేవుని పేట మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్తున్నాను ప్రియులారా. ఓకే, అయిపోయింది కదా. ఏలియాను కరువులో కూడా రాజు భోజనంతో తృప్తిపరిచినట్టుగా సారేపతి విధవరాలికి నా పని అయిపోయింది, ఇక చచ్చిపోతున్నానికి కరువే అని నిరీక్షణ లేని స్థితిలో ఉంటే దేవుడే తన జీవితాన్ని జోక్యం చేసుకొని, నువ్వు చావాల్సిన అవసరం లేదు బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నా మీద ఆశ పెట్టుకున్నావు, నువ్వు నా భక్తురాలిని కనుక ఈ కరువు నేను తెప్పించాను. ఇదే కరువులు ఎవరెవరుంటే నేను పట్టించుకోను, కానీ నిన్ను మాత్రం నేను పట్టించుకొని పోషిస్తా, నువ్వు మాత్రం సమృద్ధిని అనుభవించేటట్టుగా నేను ద్వారాలు తెరుస్తానని వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు చేయబోతున్నాడంట. మీకు బాగా అర్థమవడానికి ఒక వచనాన్ని చూపించి నేను ముగించేస్తాను. ఇదే రాజుల గ్రంథము 18వ అధ్యాయము 45వ వచనం చదవండి చాలు, నేను చెప్పేస్తాను, సమయం అయిపోతుంది. మొదటి రాజులు 18వ అధ్యాయము 45వ వచనం. ఈ వర్షం ఎట్లాంటిది, ఎలా పంపబోతున్నాడు చూద్దాం. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను, మా పైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయాను. చదవండి, అంతవరకేనా? ఇప్పుడు వినండి, ఒక పదం రాలేదు అక్కడ.
చెప్పాలనుకున్నటువంటి పదం. మొదటి రాసులు 18 అధ్యాయం కదా. సరే చూడండి, నేను చెప్పిన తర్వాత అది చదివిస్తాను. మళ్ళా ఏం జరిగిందంటే 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో ఇన్ని సంవత్సరాలు నేను కరువుంచాలి అనుకున్నాడు. నీ జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు కరువుతో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. కొన్ని సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. కొన్ని సంవత్సరాలు బిజినెస్లో దిగిపోవాలి, పడిపోవాలన్నట్టుగా దేవుడు నిర్ణయించి పెట్టాడు. కొన్ని సంవత్సరాలు నీ స్థితి ఇలాగే ఉండాలని దేవుడు అనుమతించి ఉండొచ్చును, నిన్ను మార్చడానికో నిన్ను పరీక్షించడానికో. అయితే ఎన్ని సంవత్సరాలు అలా ఉంచాలని దేవుడు అనుకున్నాడో అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ స్థితిలో ఉంచాడు. ఏం చేస్తాడు? ఎంత కష్టపడ్డావు అన్ని సంవత్సరాలు, దానికి 7 అంతలుగా దీవెనలు కుమ్మరిస్తాడు. 7 అంతలుగా దేవుడు దీవిస్తాడు. అంటే 7వ సంఖ్య దేనికి అర్థము? పరిపూర్ణమైన సంఖ్య. నిన్ను దీవించాల్సినంతగా దీవిస్తాడు. ఎంత బాధపడ్డావో నువ్వు బాధపడినంత వరకే దీవిస్తానన్నాడు. నువ్వు బాధపడ్డ దానికి 7 అంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. వెక్కి వెక్కి ఏడ్చిన నీవు ఆయన దీవించినప్పుడు గంతుని వేస్తూ సంతోషించేటట్టుగా దీవిస్తాడు ఆయన. ఇక్కడ 3.5 సంవత్సరాలు దేవుడు టైం బాగా పాటిస్తాడు. మీ జీవితంలో 2024 దాకా ఈ పరిస్థితి ఉండాలని దేవుడే అనుమతి ఇచ్చాడేమో. 2024 వెళ్ళిపోయిందా? ఉందా? వెళ్ళిపోయిందిగా. 2024 మీ దరిద్రం కూడా పోయింది, మీ కరువు కూడా పోయింది, మీ దుఃఖం కూడా పోయింది, మీ విచారం కూడా దేవుడు పట్టేస్తున్నాడు. నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని ఎదుర్కోబోతున్నాడు. ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఏదే మర్చిపోయాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడాలి పడకూడదని చెప్పిన ఆయన మర్చిపోయి ఆయన పనులు ఆయన ఉంటే చెప్పించిన ఆయన గుర్తు పెట్టుకున్నాడు. ఏలియా 3.5 సంవత్సరాలు అయిపోయింది, నా ప్రజలు ఇప్పుడు దాకా కరువు తల్లాడారు కదా, నేను ఇక మరలా భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నా. 3.5 సంవత్సరాలే ఆయన వర్షం వద్దన్నాడు కానీ జీవితాంతము కాదు. దేవుడిని శిక్షించిన పరీక్షించిన కొంతకాలమే, టెంపరీ. శాశ్వతంగా నేను శిక్షించాడు, శాశ్వతంగా నేను పరీక్షించాడు ఆయన. ఆ కాలం అయిపోయిన తర్వాత తృప్తి పరుస్తాడు. ఎలా అంటే నువ్వు ఊహించని రీతిగా, నువ్వు మరిచిపోయినా దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని మరి నీ జీవితంలో మాట్లాడి చేస్తాడు. అంటున్నాడు, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను ఏలియా అనగానే ఈయన వెళ్ళిపోయాక క్లుప్తంగా కొన్ని అర్థమయ్యేంత వరకు చెప్తా, అంతా విస్తరించి చెప్పని వినండి. ఏలియా రాజుతో చెప్పేశాడు, రాజా వర్షం కురవబోతుంది అని. ఏలియా ఏం చేశాడు తెలుసా? ఒక పర్వతం ఎక్కేసేసి మోకరిల్లి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తానని చెప్పిన తర్వాత ఆ వర్షము కుమ్మరించబడే వరకు, ఆ ఆనవాళ్ళు కనబడే వరకు, ఆ సూచనలు కనబడే వరకు, ఆ గుర్తులు కళ్ళతో చూసే వరకు ఏం చేస్తున్నాడు? ఏలియా నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి కనిపెడతా ఉంటే పక్కన ఏలియా పక్కన ఒక శిష్యుడు ఉంటాడు. ఎప్పుడు ఏలియా అన్నాడు ప్రార్థన చేస్తూ, అబ్బాయి ఇట్లా దేవుడు వర్షాన్ని పంపిస్తానన్నాడు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను, నీవు బయటికి వెళ్ళి వర్షం పడుతుందో లేదో ఏం జరుగుతుందో నాకు చెప్పని 6 సార్లు పంపించాడు. ఎన్నిసార్లు? 6 సార్లు, 6 టైమ్స్. ఒకసారి వెళ్ళి చూసి వచ్చాడు ఆ పని అబ్బాయి. ఏం లేదు గురువా అన్నాడు. ఏలి అన్నాడు, లేదా దేవుడు చెప్పింది అబద్ధమేరా అని అన్నాడా? మళ్ళాగా మళ్ళీ వచ్చి సరేలే మళ్ళీ కొంతసేపు ప్రార్థన చేశాడు. మళ్ళీ అన్నాడు, ఇప్పుడు 2వ సారి కూడా వెళ్ళి చూసిరా. 2వ సారి కూడా వెళ్ళాడు. గురువా 2వ సారి కూడా ఒక చుక్క కూడా కనపడట్లా.
మబ్బు కూడా వర్షం పడే సూచనే కనపడట్లేదు అన్నాడు. అవునా? మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. మూడోసారి పంపించాడు, నాలుగోసారి పంపించాడు, ఐదోసారి పంపించాడు, ఆరోసారి పంపించాడు. 6 సార్లు పంపించినా కూడా ఆ పనోడికి వర్షం ఆనవాళ్ళు గుర్తు కూడా కనపడట్లా. వర్షం రావాలంటే ఏంటి గుర్తు చెప్పండి మీరు? మీకు తెలుసు కదా. వర్షం వచ్చే ముందు ఏం జరుగుతుంది? ఆకాశంలో మేఘాలు నల్లబడతాయి కదా. మబ్బులు ఎట్లా మబ్బులు కమ్ముకుంటే అంటాం కదా. ఒక సూచన మనకి తెలుస్తుందిగా. ఏమి సూచన టపేన పడుతుందా వర్షము? ఖచ్చితంగా ఒక సైన్ ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు మేఘాలు వాటి కలర్ మారిపోతాయి, మబ్బులు పడుతూ ఉంటాయి. దాన్ని చూసి పసి పిల్లలు కూడా గుర్తుపడతాడు. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ, వర్షం రాబోతుంది, మబ్బులు పట్టేసే. ఇంకొక సూచన ఏంది? ఉరుములు, గాలి శబ్దం. అవునా కాదా అమ్మ? నిజమేనా? వర్షానికి ముందు కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు ఆనవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. మబ్బు పట్టడం, మేఘాలు రావడం, గాలి వేగంగా వేచడం, పిడుగాయడం. ఏంటది? ఇంకా ఉరుములు, ఆ శబ్దం. అవి రాగానే వర్షం పడకపోయినా ఇంకా రాకపోయినా వచ్చేస్తుంది వర్షం అని కన్ఫర్మ్ చేసేసుకుంటాం మనం. ఒక నిశ్చయత, ఇక వర్షం వచ్చేస్తుంది, మేఘాలు వచ్చాయి కాబట్టి, ఉరుములు ఉరుముతున్నాయి కాబట్టి వర్షం వచ్చేస్తుంది అని ఏం చేస్తారు? అప్పుడే ఉతికి బట్టలు ఆరేస్తాం కదా. అంటే చెప్పండి, వర్షం పడుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం? మన ఇల్లంతా సర్దుకుంటాం, బయటేమి లేకుండా అన్ని సర్దుకుంటాం. వర్షం పడుతుంది అని ముందే సర్దేసుకుంటామని. ఎవరన్నా మబ్బులు పట్టిన తర్వాత అప్పుడప్పుడు బట్టలు ఉతికి ఆరేస్తారా? కాదు కదా. ఒకటి తెలిసిన తర్వాత జాగ్రత్త పడతాం వర్షం పడబోతుందని. దేవుడు కూడా 2025లో మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు కదా. ఆ దేవుడు దీవించబోతున్నాడు అని మీరు గుర్తుపట్టే సూచనలు దేవుడు ఇవ్వబోతున్నాడంట. ఆ ద్వారాలు, ఆ పనులు దేవుడు మీకు కల్పించబోతున్నాడు. ఇక నాకు ఇది వచ్చింది, నాకు దిగిలేదని చెప్పబోతున్నారు. ఇక మీరు హల్లెలూయా, ఇక నేను ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు అని చెప్పబోతున్నారు మీరు. 6 సార్లు వెళ్ళే మేఘాలు కూడా లేదు కదా, ఉరుముల శబ్దం కూడా లేదు కదా, మబ్బులు పట్టలేదు కదా. వచ్చాడు. అబ్బా గురువా, ఇప్పటికి నేను 6 సార్లు వెళ్ళి వచ్చా. నువ్వు వర్షం వస్తున్నా చూడమంటావు, అక్కడ ఏమీ లేదు అక్కడ. అయినా ఏది అంటున్నాడు? అరే ఇప్పుడు నీకు 6 సార్లు కనబడకపోయినా దేవుడు నాకు ఈరోజు వర్షం పడుతుందని చెప్పాడు కాబట్టి ఏ క్షణమైనా ఆయన చెప్పిన మాట నెరవేరుతుంది. ఇంకొకసారి వెళ్ళని 7వసారి పంపించాడు. నేను అందుకే 7 అనే పదం మీకు చెప్తున్నాను. 7వసారి పంపిస్తేనంట ఏం జరిగింది చెప్పనా? ఇప్పుడు చదివిస్తాను అన్నమాట. అందరూ చూడండి మీ బైబిల్లో. మొదటి రాజులు 18వ అధ్యాయము 44వ వచనం. జాగ్రత్తగా ఈ వచనం బాగా చూడండి. 44వ వచనం చూడండి అమ్మా. 7వ మారు అతను చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘాలు సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి ఇశ్రాయేలుకు వెళ్ళిపోయాడు. చాలు ఈ మాట చదివించడానికి. 7వసారి వెళ్ళినప్పుడు ఆ శిష్యుడికి, ఆ పనోడికి ఏం కనిపించిందమ్మా? వినండి, ఇక్కడ అయిపోయింది అమ్మా. ఆ పనొబ్బాయికి ఏం కనిపించింది 7వసారి అయితే? అరచెయ్యి అంత మేఘం కనిపించింది. అరచెయ్యి అంత ఎంత ఉంటుంది? అరచెయ్యి ఎంత ఉంది చెప్పండి? మీ అరచెయ్యి చూసుకోండి. అంత మేఘము సముద్రంలో నుంచి పైకి వెళ్ళటం కనిపించిందంట. ఇందాక చెప్పాం, వర్షం రావడానికి సూచన ఏంటి? మేఘమే. అది ఎంతైనా సరే గబగబ పనులు వచ్చి
గురువా గురువా 6 సార్లు ఏం కనిపించలేదు, 7వసారి మాత్రము సముద్రంలో నుంచి అరచేయంత మేఘము పైకెళ్తుంది. అప్పుడు ఏలియా ప్రార్థన చేయడం ఆపేసేసి ఏమన్నాడు, నీకు అరచేయంత మేఘం కనపడుతుంది, నాకు మోపైన కడవరి భారీ వర్షం కురిసే శబ్దం వినపడుతుంది. నాకు ఇంకా రానా మేఘమే కనపడింది. ఏమంటున్నాడు, దేవుడు నాతో చెప్పిన భారీ వర్షం, మోపైన వర్షము కురవబోతుంది, ఎక్కడి నుంచి వెళ్దాం పదని ఆయన బయలుదేరి వెళ్ళారు. అరచేయంత మేఘం కొన్ని క్షణాల్లో ఎంత వానైంది చెప్పండి. మోపైన వర్షము, దానికి ఇంకో పేరేంటి, గ్రేట్ రైన్, భారీ వర్షము. చెప్పాలంటే 3.5 సంవత్సరాలు వర్షమే లేదు. 3.5 సంవత్సరాలు అయిపోయింది, వెంటనే ఏ వర్షం కురిచింది? దేవుడు ఏ వర్షం ఇచ్చాడు? చిన్న చిన్న తుప్పర్లా తొలకరి వానిచ్చాడా? చెప్పరమ్మా. 3.5 సంవత్సరాలు వర్షమే లేదు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెంటనే దేవుడు చిన్న చిన్న చినుకులు ఇచ్చాడా? తొలకరి వర్షం ఇచ్చాడా? ఒకేసారి 3.5 సంవత్సరాల పాటు ఎండిపోయిన నేల నీటి మడుగులుగా అయిపోయేటంత వర్షాన్ని ఒక్కసారిగా కుమ్మరించాడు. హల్లెలూయా! మీరు ఎన్ని సంవత్సరాలు ఏ బాధతో అనుభవించారో ప్రియ బిడ్డలారా, ఎంత కరువు అనుభవించారో, దేవుడు ఒక్క ద్వారాన్ని తెరవబోతున్నాడు, ఒక్క దీవెనకరమైన ద్వారాన్ని తెరవబోతున్నాడు మీకోసము. ఇప్పుడు దాకా చేసిన అప్పులన్నీ ఆ ద్వారం ద్వారా మీరు తీర్చేయబోతున్నారు. ఒక్కసారిగా మీకు విడుదలను వచ్చేటువంటి గొప్ప దీవెనకరమైన ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఒక్కసారిగా మీ బాధలన్నీ తొలగిపోయేటువంటి మోపైన భారీ దీవెనను, ఆశీర్వాదాన్ని దేవుడు ఈ 2025లో మీకు ఇవ్వబోతున్నాడు. అమ్మో, ఇన్ని అప్పులు ఎట్ట కట్టాలి, ఇప్పుడు పిల్లల పేర్లు ఎట్ట కట్టాలి, కట్టాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా పేరుకుపోయిన వడ్డీల మీద వడ్డీలు, ఎట్లా 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 ఇక భయపడద్దు. ఇప్పుడు దాకా పేరుకుపోయినవి అన్ని కూడా ఏం చేయబోతున్నాడు, ఒక్కసారిగా అద్భుతంగా మీరు తీర్చేటువంటి ద్వారాన్ని దేవుడు మీ కొరకు తెరవబోతున్నాడు. అయితే గుర్తుపట్టండి, ఆ గొప్ప ద్వారము మొదట చిన్నదిగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, మీరు గుర్తుపట్టాలి. ఈ పనే కదా, ఇదే కదా అని వదిలేదాకండి. మీకు ఏదైనా ఉద్యోగం అవకాశం వచ్చిందనుకో, అబ్బా నా క్వాలిఫికేషన్కి సరిపడా ఇది అని వదలొద్దు. ఈ సమయంలో అది ఎంత చిన్న ఉద్యోగమైనా, అది చిన్న వ్యాపారమైనా, అది ఎటువంటి పనైనా, ఇప్పుడు దాకా దానికి అంత గొప్ప పని అని అనిపించకపోయినా కానీ ఆ చిన్న పనిలో, చిన్న ఉద్యోగంలో, చిన్న బిజినెస్లో దేవుడు ఏమైనా కురిపించబోతున్నాడు, మోపైన వర్షము. కనబడటానికి ఆనవాళ్ళు గుర్తు ఎట్లా ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు దాకా మీ అవమానాలన్నిటి నుంచి విడుదల పొందుకునే ద్వారము అది. అదే మీ జీవితాల్లో మీ అప్పులు కట్టుకునే ద్వారము. అదే మీ బిజినెస్ బాగా విస్తరించేటువంటి, ఆశీర్వదించబడేటువంటి ద్వారములు. సో ఈరోజు నా తృప్తిగా ఈ దేవుడి మాటలు మీ హృదయంలో భద్రపరుచుకొని ఇళ్ళకి తిరిగి వెళ్ళండి. 2024 వరకు పేరుకుపోయిన వడ్డీలు, అప్పులు, ఈ కరువు, ఈ బాధలు, ఈ కన్నీరంతా 2025లో దేవుడు తీర్చేయబోతున్నాడా? ఏంటి? ఆ ఒక్క ద్వారం తెరిచి ఒక్కసారి ఇప్పుడు దాకా మా నెత్తి మీద ఉన్న భారం అంతా దేవుడు తీసేయబోతున్నాడా? ఇప్పుడు దాకా మేము అనుభవించిన పేదరికం అంతా తీసేయబోతున్నాడా? ఇప్పుడు దాకా మేము అనుభవించిన కరువు అంతా తీసేయబోతున్నాడా? ఇప్పుడు దాకా మేము అనుభవించిన అవమానం, నిందలన్నీ తీసేయబోతున్నాడా? ఎస్, ఈ సంవత్సరం మీ అవమానాలన్నీ ఘనతగా మార్చబడబోతున్నాయి. మీ నిందలన్నీ తొలగిపోబోతున్నాయి. మీ రుణాలన్నీ తీర్చబడిపోబోతున్నాయి. మీ కరువు అంతా పూర్తిగా తొలగిపోబోతుంది. మీ ఎండిన స్థితి అంత పచ్చగా మారిపోబోతుంది 2025. ఇది ఈ రోజున మీరు నమ్మి మీ గృహాలకి తిరిగి వెళ్ళాలని దేవుని పేట మనం చేస్తున్నాను. ప్రియమిడలారా, ఇప్పుడు దాకా తొలకరి వర్షమేనేమో, చిరుజల్లులేనేమో, అల్పంగా ఉన్న మన స్థితి దేవుడు కడవరి వర్షాన్ని
నీ మీద, నువ్వు చేసిన పరిచర్య మీద, ప్రపంచంలో ఉన్న దేవుని సంఘాల మీద ఆయన కుమ్మరించబోతున్నాడు. అలాగే ధనమును, ధాన్యమును, ద్రాక్షారసం అని చెప్పబడేటువంటి సర్వ సమృద్ధితో మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఒకటి, ధనాన్ని మీరు చూడబోతున్నారు, విస్తారముగా ధాన్యాన్ని మీరు చూడబోతున్నారు. ద్రాక్షారసం అని చెప్పబడేటువంటి రాజులు పూజించే, ఇక మీదట ఎంత డబ్బులు ఉంటే దాని వరకు ఇదే తెచ్చుకొని బతికారు మీరు. ఇక మీదట మీకు ఇష్టమైనవి, శ్రేష్టమైనవి తినేటువంటి సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. 3 ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం. ఏంటి? ధనము సమృద్ధిగా. ఎట్లా? మిగిలి ఉండేటట్టుగా. గుర్తుపెట్టుకోండి, ఇది మోపైన వర్షము, ఇది దీవెన వర్షము, ఇది దేవుడు దీవించినట్టుగా ఇచ్చి మీకు ఇస్తున్నటువంటి దీవెనలు కనుక ధనము సమృద్ధిగా ఉంటుంది, ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, ద్రాక్షారసం అని చెప్పబడే శ్రేష్టమైనవి దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. పొంగి పొర్లే దీవెనలంట ఇవి. పోర్ అవుట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. షోస్ ఆఫ్ బ్లెస్సింగ్స్, దీవెనకరమైన ఆ యొక్క ఆశీర్వాదములు, ఆ వర్షాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఒకటి, దేవుడు తన సంఘం మీద, ముఖ్యంగా ఇదిగో ఈ సంఘం మీద, ఇక్కడికి వస్తున్న దేవుడి ప్రజల మీద దేవుడు ఈ కడవరి వర్షం అనేటువంటి ఆత్మను కుమ్మరించబోతున్నాడు. నిండుగా రక్షణ కార్యాలు జరగబోతున్నాయి. ఎక్కడ దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచనాలు కలుగుతారు. ప్రపంచ వ్యాప్తంగా దేవుడు అంచె దినాన్ని కుమ్మరిస్తానన్న తన ఆత్మవర్షాన్ని కుమ్మరించి ప్రవచనాలు, కళలు, దర్శనాలు, దేవుని సువార్తను విస్తారంగా ప్రకటించేటట్టు చేయబోతున్నాడు. అలాగే ఇప్పటిదాకా దేవుని ప్రజలు అనుభవించిన కరువును తీసేసి, అవమానాన్ని తీసేసి, సర్వ సమృద్ధిని కలిగి ఉండి అనేకులు పోషించే దీవెనలతో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. నీ చరిత్ర మారిపోబోతుందంట 2025లో. గతంలో నేను చూసిన వాళ్ళు ఈ సంవత్సరం చూసి ఆశ్చర్యపడబోతున్నారు. నీ స్థితిని చూసి, నీ కుటుంబాన్ని చూసి, నువ్వు చేయించిన పరిచర్యను చూసి నీ స్థితిని పూర్తిగా మార్చివేయబోతున్నాడు. ఈ 2025లో నీ దుఃఖము, అవమానం అంతా కూడా దేవుడు తీసేస్తున్నాడు. నేను చదువుతున్నవి జాగ్రత్తగా వినండి. సంతోషము కలిగేటువంటి సంవత్సరం అంట 2025. సంతోషించేంతకాలం అవుతుందో మీరు హృదయపూర్వకంగా సంతోషించబోతున్నారమ్మా మీరు. ఓకేనా? బిజినెస్ లో, ఉద్యోగాలలో, పరిచర్యలో ఊహించని గొప్ప మార్పులు దేవుడి సంవత్సరం తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. రాజులు పూజించే భోజనం, శ్రేష్టమైన మంచి గోధుమతో, అటువంటి శ్రేష్టకరమైన వాటితో దేవుడికి మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఈ సంవత్సరము మీరు ఎన్నడూ లేనటువంటి తృప్తి చెందే సంవత్సరంగా మారిపోతుంది. తృప్తి, అమ్మయ్యా ఎంత కాలానికి నేను అనుకున్న దానికంటే బాగుంది అని ఊపిరి పీల్చుకోబోతున్నారు. మీ ప్రాణాలు తెప్పరిల్లేటువంటి సంవత్సరం ఇది. హల్లెలూయా. అద్భుతాలు చూసే సంవత్సరం మీరు. ఆగిపోయినవంట జరుగుతాయంట, అలాగే ముగించబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి ఈ సంవత్సరం. అంతేకాదు దేవుడు ఈ సంవత్సరం ఎప్పటి నుంచో ఆగిపోయిన వాటిని త్వరగా చేయబోతున్నాడట. ఇక ఆలస్యం లేకుండా చేయబోతున్నాడట. ఇప్పుడు దాకా నెరవేర్చబడిన వాగ్దానాలు ఈ సంవత్సరం, ఈ నెల నుంచే దేవుడు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మీ స్థితిని. మీ టైం అయిపోయింది, మీ కరువు టైం అయిపోయింది, మీ అవమాన టైం అయిపోయింది. మీకు ఖ్యాతి, ఘనత, సమృద్ధి కలిగే టైం వచ్చేసింది. అది 2025. కొత్త ద్వారాలు తెరవబోతున్నాడు. జాగ్రత్త గుర్తుపట్టండి. మీకు పాతది ఉన్నా కూడా అమ్మా ఇంకా కొత్త ధాన్యం ఉంటుంది. మీరు తెచ్చుకున్నటువంటి సరుకులు ఉంటాయంట, మిగిలే ఉంటాయంట. మళ్ళా నెల సరుకులు తెచ్చుకుంటారంట. వెళ్ళి మిగిలి ఉండగానే మళ్ళా కొత్త తెచ్చుకునేటువంటి సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మీరు చేస్తున్నటువంటి వాటన్నిటిలో దేవుడు మెండైన దీవెనను కుమ్మరించబోతున్నాడు. ఇట్టి కృపై మాట్లాడిన ప్రతి ఒక్కరికి, దేవుని సంగతి కనిపడుతున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి అనే దేవుడు ఈ సంవత్సరము, ఈ నెల నుండే ఆరంభించి
తృప్తిపరచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ దీవెన వర్షము మా మీద కుమ్మరించయ్యా. ఒక్క మాట అడగండి. ఈ మాటలన్నీ విన్నారు కదా. అయ్యా, సారేపతి విధవరాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, ఏలియాది జ్ఞాపకం చేసుకున్న దేవా, నా స్థితిని చూసిన దేవా, అయ్యా అయ్యా నా స్థితిని 2020 సంవత్సరాలు అలాగ మార్చవా. సారేపతి విధవరాలు, ఏలియా దేవుడి బిడ్డలు, దేవుడి మాటకు లోపడ్డారు, విశ్వాస వీరులు వాళ్ళు. నువ్వు కూడా విశ్వాసం ఉంచగలిగితే, దేవుడి మాటకు లోపడగలిగితే, దేవుడు నీ మీద, నీ పిల్లల మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అంతేకాదు నీ కుటుంబాలను చేస్తున్న సేవ పరిచయం దీవిస్తానంటున్నాడు. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగేస్తే మీ పరిశుద్ధమైన బంగారు పాదాలు కొందనాలు స్తోత్రయ్యా. ఇప్పటి వరకు మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ గర్వపరుస్తున్నాము. మన ఆయన 2024 వరకు ఎన్నో బాధలను అనుభవించి ఇసుకు వేసారిపోయి దిగులతో సన్నిధికి వచ్చారు. ఈ మాట వింటున్నారు. వాళ్ళందరితో మాట్లాడడం గొప్ప దీవెనకరమైన తండ్రి మాటలను బట్టి స్తుతిస్తున్నాం. వీళ్ళందరి జీవితాల్లో నీ కార్యాలు చేసి ఈ మాట నెరవేర్చి నీ సాక్షిగా నీ మహిమార్థమైన నిలబెట్టుకోవాలని, ఈ వాక్యం నిరంతరం అందరూ హృదయాలు స్థిరపరిచి ఫలించమని ఏస్తున్నామని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్క విషయం అమ్మా, నేను ముందు అనౌన్స్ చేయలేదు అసలు.